మీకు ఏ వాయిస్ కావాలి? మీకు ఏ వాయిస్ వచ్చు? గ్రద్ద వాయిస్ చేయనా? ఈవెన్ ఈగల్? yes చేసి ఏ గ్రద్ద కావాలి? yes ఓకే. ఆకాశంలో ఎగిరిపోయే గద్ద అంతేనా? సో వాళ్ళందరికీ ఆకాశంలో ఎగిరే గ్రద్ద వాయిస్ కువైట్ లో మన తెలుగు వాళ్ళ కోసం ఫస్ట్ టైం సార్ గట్టిగా చప్పలు కొట్ట చేసేస్తారండి అందరూ కూడా. యాక్షన్ చెప్పు బాబు. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, సౌండ్ ఏది? ఆకాశం ఉంది గ్రద్ద కిందకి అడిగి పడుతుంది చెవిటి మొక్క పొడ. ఆకాశం సరే, ఆకాశంలో కాదు, స్టేజ్ మీద నుంచి పోతుంది. స్టేజ్ మీద ఉన్న గ్రద్ద ఎస్పెషల్లీ మన కువైట్ ఉన్న తెలుగు వారి కోసం మీ ముందుకి రెడీ. సౌండ్ ఏది? ఈ రోజు ఏం వారం? ఈ రోజు అది శుక్రవారం. గ్రద్ద మౌనవ్రతంలో ఉంది. దవడపల్లి రాలకూడదు. మౌనవ్రతం లేదు. దవడపల్లి రాలుతాయి నీకు కూడా. కరెక్ట్, స్టేజ్ మీద పోతుంది. మౌనవ్రతం లేదు. గద్ద వాయిస్ ఇక్కడికి వచ్చేసింది గ్రద్ద. ఇప్పుడు సూపర్ యాక్షన్ చెప్పు. యాక్షన్. ఏది సౌండ్ ఏది? అది మృగ గ్రద్ద. ఏంట్రా మూగ గద్ద అసలు వచ్చా నీకు? అయ్యో పోనీ జంతువుల వాయిస్ అడుగు. సరే, కుక్క వాయిస్. ఓ కుక్క వాయిస్ ఏమని అడుగుతుంది? కొట్టండి చప్పట్లు గట్టిగా. అంటే కుక్క వాయిస్ ఏమని అడుగుతున్నారు అంటున్నా. సరే, కుక్క వాయిస్ కువైట్ లో మన తెలుగు వారి కోసం ఫస్ట్ టైం. సరే కానీ అది ఆడ కుక్క మగ కుక్క చెప్పు. ఆడ కుక్క మగ కుక్క ఏంటిది? ఆడవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, కుక్కల వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది. చెప్పే. అయితే సరే, అది మగ కుక్క. మగ కుక్క వాయిస్ కువైట్ మన తెలుగు వారి కోసం. ఆ కుక్కకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? గర్ల్ ఫ్రెండ్ అంటే పెళ్లి అంటే ఇప్పుడు పెళ్ళైన మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, పెళ్లి గాని మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ ఉన్న కుక్కల వాయిస్ ఒకలా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ అయిన కుక్కల వాయిస్ ఒకలా ఉంటుంది. పెళ్ళైన కుక్క గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ కూడా. రెడీ. పెళ్ళైంది కానీ అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ గారికి వాయిస్ సంబంధం ఏంట్రా? లవ్ మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది. కాపురాలు చెప్పు. అరేంజ్డ్ మ్యారేజ్. సరే, దానికి ఫస్ట్ నైట్ అయిందా లేదా? ఫస్ట్ నైట్ కి కుక్క వాయిస్ సంబంధం చేస్తావా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వు చెప్తావా? చెప్పవా? చెప్పు. చేస్తా. పెళ్ళైందంటే ఫస్ట్ నైట్ అయినట్టే. అయింది. సరే కానీ దానికి పిల్లలు ఉన్నారా లేదా? పిల్లలకి దానికి సంబంధం ఏంటి? పిల్లలు ఉన్నారా లేదా చెప్పు. అంటే పిల్లలు ఉంటే ఒక రకంగా వాయిస్ మాట్లాడతారు, పిల్లలు లేకపోతే ఆబ్వియస్లీ. 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు.